ఈరోజు కథ బిచ్చగాడి బేదరికం. సింధూర దేశపు రాజైన సుగుణసేనుణ్ణి ఆయన తాత తండ్రులతో పోల్చి గొప్ప పరిపాలకుడంటూ నగర ప్రముఖులు, ఆస్థాన పండితులు పొగుడుతూ ఉండేవారు. ఒకనాడు ఆయన మంత్రి మార్తాండవర్మ, మహారాజా, తమ పరిపాలన గురించి ఎందరో ప్రముఖులు, ఆశ్రితులు మెచ్చుకుంటున్నారు కదా, ఒకసారి మనం స్వయంగా మారువేషాల్లో సామాన్య ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళు తమను గురించి ఏమనుకుంటున్నారో కూడా తెలుసుకోవడం బాగుంటుంది కదా అన్నాడు. సుగుణసేనుడు అందుకు సరేనని ఆ మర్నాడే మంత్రితో పాటు మారువేషం ధరించి మరొక నగరానికి వెళ్ళాడు. అక్కడ వాళ్ళిద్దరూ ఒక వీధిలో నడుస్తుండగా బెచ్చగాడు ఒకడు తారసపడ్డాడు. మంత్రి రాజుకు వాణ్ణి చూపించి, మహారాజా, వీణ్ణి పలకరించి తమ పరిపాలన గురించి వాడేమనుకుంటున్నాడో విందామా అని అడిగాడు. రాజు అయిష్టంగా తలాడిస్తూ, ఇలాంటి బికారుల్ని బిచ్చగాళ్లను ప్రశ్నించి మనం తెలుసుకోగలిగిందేముంటుంది అన్నాడు. అందుకు మార్తాండవర్మ వినయంగా, తమ పరిపాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు బయలుదేరాం. అలాంటప్పుడు సాధ్యమైనంతలో మన రాజ్యంలోని అన్ని వృత్తుల వాళ్ళ అభిప్రాయం తెలుసుకోవటం అవసరం కదా అన్నాడు. సుగుణసేనుడు అవునన్నట్టు తలాడించి బిచ్చగాడిని, నువ్వు బిచ్చం ఎందుకు ఎత్తుకుంటున్నావు అని అడిగాడు. బిచ్చగాడు ఆ ప్రశ్నకు ఎంతో నిర్లక్ష్యంగా, అదేం మాట, బిచ్చం ఎందుకు ఎత్తుకోవడం ఏమిటి, ఈ పని నేను 25 ఏళ్లగా చేస్తున్నాను అన్నాడు. రాజా ప్రశ్నకు సంతృప్తి పడిన వాడిలాగా మంత్రితో, వీడు మా తాతగారి కాలం నుంచి బిచ్చగాడే అన్నాడు. బిచ్చగాడు ఆ మాటలు విన్నాడు. వాడు విసుగ్గా, అయ్యా, తమ తాతగారు ఎవరో నాకు తెలియదు, కానీ 25 ఏళ్ల నుంచి ఈ వృత్తిలో ఉన్నా. అసలైన బిచ్చగాడి అనుభవం తెలిసి వస్తుంది ఈ మధ్యకాలంలోనే అన్నాడు. అలాగా, ఏమిటా అనుభవం అని అడిగాడు రాజు. అడిగారు గనక ఏవో సోది మాటలని విసుక్కోకుండా వినండి. 25 ఏళ్ల క్రితట రోజు 1 గంట సేపు అడుక్కుంటే జోలు నిండటమే కాక 4-5 రాగి కాసులు కూడా దొరికేవి. రాను రాను అలా కావడానికి 2-3 రోజులు పడుతూ ఉండేది. అయితే ఈ మధ్య వారం రోజుల పాటు పూర్తిగా వీధులన్నీ తిరిగినా జోలి సగం కూడా నిండడం లేదు. అంతేకాదు, ఎవరు ఇదిగోరా 1 కాసు అని విసిరిన పాపాన పోవడం లేదు అని బిచ్చగాడు తన దారిన తాను వెళ్ళిపోయాడు. రాజు కొంచెం సేపు ఆలోచిస్తూ ఊరుకుని మంత్రిని, బిచ్చగాడు చెప్పింది విన్నాక ప్రజల్లో ధర్మచింతన, ఉపకార బుద్ధి క్రమంగా సన్నగిల్లుతున్నాయని తెలుస్తుంది. మీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు. అందుకు మంత్రి, మహారాజా, బిచ్చగాడి ఉద్దేశం ప్రజల్లో ధర్మబుద్ధి నశించిపోతుందని తెలియపరచటంలా కనబడటం లేదు. ఈ 25 ఏళ్లలో తానెంత బీదవాడైపోయింది చెప్పడానికి ప్రయత్నించినట్టు అనిపిస్తుంది అన్నాడు. ఆ జవాబుకు రాజు సుగుణసేనుడు ఆశ్చర్యపోయి, అదేమిటి మహామంత్రి, బిచ్చగాడు బీదవాడైపోవటం ఏమిటి అని ప్రశ్నించాడు. మహారాజా, ఆ బిచ్చగాడు తమ తాతగారి పరిపాలనా కాలంలో ఎంత సుఖంగా జీవించింది చెప్పాడు. క్రమంగా తన ఆదాయం ఎలా తగ్గుతూ వచ్చింది వివరించాడు. అంతేకాక ఇప్పుడు పరిస్థితి ఎంత అధ్వాన్నమైపోయింది తెలియపరిచాడు అన్నాడు మంత్రి. అందుకే నేను ప్రజల్లో ధర్మగుణం, నైతిక నియమాల పట్ల ఆసక్తి నశిస్తుందని అన్నాడు రాజు. క్షమించండి మహారాజా, అందుకు తగిన సాక్ష్యాధారాలు ఏమీ లేవు. మీరు భావించినట్టు జరిగి ఉంటే ఈ పాటికి రాజ్యం అంతటా మోసాలు, దొంగతనాలు, దోపిడీలు చూస్తూ ఉండేవాళ్ళం. కానీ రాజ్యంలో అలాంటి అరాచకం ఏ ప్రాంతాన లేదు అన్నాడు మంత్రి. అయితే బిచ్చగాడి ప్రస్తుత దుస్థితికి కారణం ఏమంటావు అన్నాడు రాజు. అందుకు కారణం ఈ 25 ఏళ్లలో ప్రజల ఆర్థిక పరిస్థితి క్రమంగా దిగజారుతూ ఉండటమే. అయినా వాళ్ళు ఎంతో సహనంతో పరిస్థితులు మెరుగు కాగలవని నిరీక్షిస్తున్నారు. ఆ బిచ్చగాడి బీదరికం ప్రజల బీదరికాన్ని కొలబద్ధంగా సూచిస్తుందని నా అభిప్రాయం అన్నాడు మంత్రి. మంత్రి ఇలా చెప్పిన తరువాత రాజు సుగుణసేనుడికి పరిస్థితి అర్థమైంది. రాజధాని నగరంలోని ప్రముఖుల పండితుల పొగడ్తలు వింటూ పరిపాలన విషయంలో
తాను పొరపాట్లు చేశానని గ్రహించాడు. ఆ తర్వాత ఆయన మంత్రి వెంటరాగా రాజ్యమంతటా పర్యటించాడు. అప్పుడు సుగుణసేనుడికి ప్రజల అవసరాలేమిటో తెలియవచ్చినాయి. అందుకు అవసరమైన చర్యలు తీసుకుని ప్రజల చేత సమర్థుడైన పాలకుడు అనిపించుకున్నాడు. కథ సమాప్తం. తరువాతి కథ గుణపాఠం. విరంచి పట్టణం రాజధానిలో కొత్తగా వెచ్చాల వ్యాపారం ప్రారంభించిన పరదయ్య దుకాణంలో తనకు సాయపడడానికి తగిన పనివాడి కోసం వెతుకుతున్నాడు. ఈ సంగతి షావుకారు శరభయ్య దుకాణంలో జీతగాడిగా ఉంటున్న జోగయ్యకు తెలిసింది. అతడు పరదయ్య దగ్గరకు వచ్చి తనకు దుకాణంలో పని ఇవ్వవలసిందిగా అడిగాడు. పరదయ్య అతని ప్రస్తుతం ఎక్కడ పనిచేస్తున్నావని ప్రశ్నించాడు. అందుకు జోగయ్య తను శరభయ్య దగ్గర పనిచేస్తున్నట్లు చెప్పి జీతం అక్కడికన్నా మరొక 10 రూపాయలు ఇస్తే పరదయ్య దగ్గర పనికి చేరగలనన్నాడు. పరదయ్య కొంచెంసేపు ఆలోచించి జోగయ్యతో, నిన్ను పనిలో పెట్టుకోవడానికి నేను సిద్ధమే. అయితే నువ్వు ఆ శరభయ్య దగ్గర ఇప్పుడు చేస్తున్న పని ఎందుకు మానుకోవాలనుకుంటున్నావో నిజం చెప్పాలి. జీతంలో మరొక 10 రూపాయల పెరుగుదల కోసం నువ్వు అక్కడ పని మానేస్తున్నావంటే నేను నమ్మను అన్నాడు. అయ్యా, ఇందులో దాపరికమేముంది? శరభయ్య గారి దగ్గర పని చేయడం అంటే కత్తి మీద సాము లాంటిది. అన్నా అన్నా ఆయనకు అపరాధంలాగే కనబడుతుంది. నే చేసే ఉద్యోగం తుమ్మితే ఊడే ముక్కులాగా ఉన్నది అన్నాడు జోగయ్య. పరదయ్య పని ఇచ్చేది లేనిది తర్వాత చెబుతానని జోగయ్యను పంపివేసి అప్పటికప్పుడే తిన్నగా శరభయ్య దుకాణానికి వెళ్ళి ఆయనతో, మీ దుకాణంలో పనిచేసే జోగయ్యకు పిల్లనిస్తామని మా ఊరు నుంచి ఒకరు వచ్చారు. మీరు ఆ కుర్రవాణ్ణి గురించి తెలిసిందంతా చెప్పాలి అన్నాడు. ఆ వెంటనే శరభయ్య, జోగయ్య మొరికా లాంటివాడు, చాలా నమ్మకస్తుడైన కుర్రాడు. అతడు ఎన్నాళ్ళుగానో వ్యాపారంలో నాకు కుడి భుజంలా ఉంటున్నాడు. ఇది నా మాటగా ఆ పిల్లనివ్వవచ్చిన పెద్ద మనిషికి తప్పకుండా చెప్పండి అన్నాడు. ఆ జవాబుకు పరదయ్య నవ్వి, జోగయ్యను మీరింత అభిమానిస్తూ పొగుడుతున్నారు, కానీ అతడు మాత్రం మీ దగ్గర పని చేయడం అంటే మాటలు కాదని కత్తి మీద సాము లాంటిదని అంటున్నాడు. మీరిచ్చే జీతం కన్నా 10 రూపాయలు ఎక్కువ ఇస్తే నా దగ్గర పనికి కుదురుతానని చెప్పి వెళ్ళాడు అన్నాడు. మరి మీ ఊరి వాళ్ళెవరో అతడికి పిల్లనిస్తామని రావడం, అదంతా ఏమిటి? మీ కల్పన అని అడిగాడు శరభయ్య. జోగయ్యను గురించి నిజం రాబట్టేందుకు మీతో అలా అన్నాను. అతడికి మీ పట్ల కొద్దిపాటి సదాభిప్రాయం కూడా లేదని తేలిపోయింది అన్నాడు పరదయ్య. ఆ మాటలు వింటూనే శరభయ్య పరదయ్య కేసి కొరకొరా చూస్తూ, మీరు తెలుసుకోవాలనుకున్నది జోగయ్య విషయంలో నా అభిప్రాయం ఏమిటనే కదా? అదేమిటో మీకు స్పష్టంగా చెబుతాను. అయితే మీరు మాత్రం జోగయ్యకు నా మీద ఉన్న అభిప్రాయం ఏమిటో నేను అడగకుండానే చెప్పారు. అతడు నన్ను గురించి ఏమనుకుంటున్నా అతడి పట్ల నాకున్న అభిప్రాయంలో మాత్రం ఎటువంటి మార్పు రాదు. ఇక మీరు వెళ్ళవచ్చు అన్నాడు. మీ ధోరణి నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది అన్నాడు పరదయ్య. ఇందులో ఆశ్చర్యపడవలసిందేమీ లేదు. మీకు అంతగా పనివాడి అవసరం ఉంటే ఆ జోగయ్యకు నాకన్నా 10 కాదు 20 ఎక్కువ ఇచ్చి జీతానికి పెట్టుకోండి. నాకు అభ్యంతరం ఏమీ లేదు. అతడు చాలా చురుకైన వాడు, నమ్మకస్తుడు. అది నా దృఢమైన అభిప్రాయం అన్నాడు శరభయ్య మందలిస్తున్నట్టుగా. పరదయ్య మారు మాట్లాడకుండా తల వంచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దుకాణం తలుపు పక్కన ఉండి ఈ సంభాషణ అంతా విన్న జోగయ్య లోపలికి వస్తూనే శరభయ్య కాళ్ల మీద పడి, అయ్యా, ఒక మనిషి విశ్వాసాన్ని అభిమానాన్ని సంపాదించటం కన్నా మించిన ఆర్జన లేదని ఇప్పుడు తెలుసుకున్నాను. అవసరాలకు పరిస్థితులకు అనుగుణంగా అభిప్రాయాలు మార్చుకుని బతకవచ్చునను కొనేవాణ్ణి. నాలాంటి వాళ్లకు చక్కని గుణపాఠం నేర్పారు. నన్ను క్షమించండి అన్నాడు. ఆ తర్వాత జోగయ్య శరభయ్య దగ్గర ఎన్నో సంవత్సరాలు నమ్మకంగా పనిచేశాడు. క్రమంగా అతడికి ఆయన ద్వారా వ్యాపారంలోని మెలకువలు తెలిసి వచ్చాయి. శరభయ్య ప్రోత్సాహంతో
అతడు స్వంతంగా వ్యాపారం ప్రారంభించి వృద్ధిలోకి వచ్చాడు. కథ సమాప్తం.